హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేయాల్సిన ఉద్యోగాల నోటిఫికేషన్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి గుడ్ న్యూస్ అయితే వచ్చింది. మొదటి నోటిఫికేషన్ ఈరోజు అధికారికంగా విడుదల చేయడం జరిగింది. 1284 పోస్టులతో ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. మిగతా నోటిఫికేషన్స్ కూడా ఇకపై వరుసగా విడుదల కాబోతున్నాయి. ప్రస్తుతం తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి 1284 పోస్టులతో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అర్హులైన వారి నుంచి ఆన్లైన్ విధానంలో దరఖాస్తులు అయితే కోరుతున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకి ఉండవలసిన అర్హతలు ఏంటి, ఎలా అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎప్పటి నుంచి ఎప్పటిలోపు ఈ ఉద్యోగాలకి అప్లై చేయాల్సి ఉంటుంది, ఈ ఉద్యోగాలకి ఎంపికైన వారికి జీతం ఎంత ఇస్తారు, పరీక్షా కేంద్రాలు ఎక్కడ ఉంటాయి, పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారు, అలాగే అప్లై చేయడానికి మీరు ఏ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోవాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీకు నేను క్లియర్గా చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయాలి అంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, అక్కడ క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోండి. మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో మీరు ఇంతవరకు జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి. వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. తెలంగాణలో మరో 10 రోజుల్లో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదల కాబోతుంది. ఇప్పటికే స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు సంబంధించిన ఆన్లైన్ కోర్స్ అనేది మన యాప్లో పెట్టడం అయితే జరిగింది. ఎవరైనా సరే ఆ కోర్స్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు సంబంధించిన కోర్స్ కోసం కూడా చాలామంది అడుగుతున్నారు, నాకు యాప్లో మెసేజ్ చేస్తున్నారు, అలాగే యూట్యూబ్లో కామెంట్స్ కూడా చేస్తున్నారు. వాటికి సంబంధించిన కోర్సు అలాగే టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడానికి మేము ట్రై చేయడం జరుగుతుంది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. మరి తాజాగా చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఈరోజు ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ అఫీషియల్గా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. జనరల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇది. ఇవన్నీ కూడా పర్మనెంట్ ఉద్యోగాలు. చాలామంది అడుగుతున్నారు కామెంట్ బాక్స్లో, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలనేవి. ఇవి 100% పర్మనెంట్ ఉద్యోగాలు. చాలా సంవత్సరాల తర్వాత ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకు, ముఖ్యంగా చెప్పాలంటే పర్మనెంట్ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి విడుదల చేసినటువంటి నోటిఫికేషన్ ఇది. ఈ ఉద్యోగాలకి అర్హులైన వాళ్ళు సెప్టెంబర్ 21వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్లో ఎడిట్ లేదా కరెక్షన్స్ చేయాలి అనుకుంటున్నట్లయితే అక్టోబర్ 7వ తేదీ నుంచి అక్టోబర్ 8వ తేదీ వరకు కూడా కరెక్షన్స్ చేసుకోవడానికి లింక్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ పోస్టులకు సంబంధించిన ఎగ్జామ్ డేట్ కూడా మనకి అఫీషియల్గా వెల్లడించడం అయితే జరిగింది. కాబట్టి ఈ డేట్ ప్రకారమే మనకి ఎగ్జామ్ అయితే నిర్వహిస్తారు. డేట్ చూసుకున్నట్లయితే నవంబర్ 10వ తేదీన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తామని ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి చూసుకుంటే మొత్తం 1284 పోస్టులతో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఇందులో డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ లేదా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 1088 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. అలాగే తెలంగాణ వైద్య విధాన పరిషత్లో 183 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటితో పాటుగా ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో 13 పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మనకి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ మరియు తెలంగాణ వైద్య విధాన పరిషత్, అలాగే డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్లో ఉన్నటువంటి పోస్టులకు 32,810 నుంచి 96,890 వరకు కూడా పే స్కేల్ అయితే ఉంటుంది. ఎంఎన్జే ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ అండ్ రీజనల్ క్యాన్సర్ సెంటర్లో ఉన్నటువంటి 13 పోస్టులకు మీరు సెలెక్ట్ అయినట్లయితే 31,040 నుంచి 92,050 వరకు కూడా శాలరీ అయితే ఉంటుంది. టోటల్గా 1284 పోస్టులతో ప్రస్తుతం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. ఇదే నోటిఫికేషన్లో మనకి జోన్ వైజ్ బ్రేకప్ వేకెన్సీస్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఆ డీటెయిల్స్ కూడా మీకైతే నేను చెప్పడం అయితే జరుగుతుంది. స్కిప్ చేయకుండా చివరి వరకు కూడా చూడండి. ముందుగా సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మొత్తం 100 పాయింట్లకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. అందులో 80 పాయింట్లని మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు, అంటే ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. అదేవిధంగా మరో 20 పాయింట్లు అనేవి గతంలో కాంట్రాక్ట్ లేదా అవుట్సోర్సింగ్ విధానంలో గవర్నమెంట్ హాస్పిటల్స్ లేదా ఇన్స్టిట్యూషన్స్ లేదా ప్రోగ్రామ్స్లో వర్క్ చేసిన వారికి వారి యొక్క సర్వీస్ ఆధారంగా 20 పాయింట్ల వరకు కూడా గరిష్టంగా కేటాయించడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. ఈ 20 పాయింట్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే మినిమం 6 నెలలు మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేసుకున్నట్లయితే ప్రతి 6 నెలలకి కూడా 2.5 మార్కులు కేటాయిస్తారు. అదే మీరు ట్రైబల్ ఏరియాస్ కాకుండా ఇతర ఏరియాస్లో మీరు వర్క్ చేస్తున్నట్లయితే 2 మార్కులు అయితే కేటాయిస్తారు ప్రతి 6 నెలలకి కూడా. అలాగే మనం చూసుకున్నట్లయితే కనీసం 6 నెలలు పనిచేస్తేనే మీకు ఈ యొక్క మార్కుల కేటాయింపు ఉంటుందని కూడా చెప్పడం జరిగింది. అంటే 5 నెలలు పనిచేస్తే
మీకు ఒక్క మార్కు కూడా యాడ్ చేయరు. కనీసం 6 నెలలు పనిచేసినట్లయితేనే మీకు మార్కుల కేటాయింపు అనేది ఉంటుంది. ఈ విధంగా మనకి నోటిఫికేషన్లో తెలియజేయడం అయితే జరిగింది. అలాగే ఈ పోస్టులకు సంబంధించి ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఫైనల్గా వచ్చినటువంటి మెరిట్ లిస్ట్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మనకి బోర్డు వెబ్సైట్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుందని నోటిఫికేషన్లు ఇచ్చారు. ఈ ఉద్యోగాలకి అప్లై చేయాలి అనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా ఇక్కడ నోటిఫికేషన్లో ఇచ్చినటువంటి డీటెయిల్స్తో కూడినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా సాఫ్ట్ కాపీలు పీడిఎఫ్ రూపంలో రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ మనకి సెప్టెంబర్ 21న స్టార్ట్ అవుతుంది. ఈలోపే మీరు ఆధార్ కార్డు అలాగే ఎస్ఎస్సి లేదా 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్గా రెడీ చేసుకోవాలి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే కన్సోలిడేటెడ్ మార్క్స్ మెమో అనేది మీ యొక్క క్వాలిఫికేషన్కి సంబంధించిన డిగ్రీ ఏదైతే ఉంటుందో అది కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అనేది పారామెడికల్ బోర్డు, ముఖ్యంగా తెలంగాణ పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఉండాలి. దీంతో పాటుగా ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఉండాలి. ఎక్స్పీరియన్స్ లేకపోయినట్లయితే సర్టిఫికేట్ అనేది అవసరం లేదు. అలాగే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు కూడా మీరు తెలంగాణలో చదువుకున్నట్టుగా స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నట్లయితే మీకు లోకల్ స్టేటస్ అయితే వర్తిస్తుంది. కాబట్టి ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర ఆ డాక్యుమెంట్స్ లేకపోతే మీరు ఇప్పుడే మీకు చెందినటువంటి 1 నుంచి 7వ తరగతి వరకు మీరు ఎక్కడైతే చదువుకున్నారో ఆ స్కూల్స్కి వెళ్ళి ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎవరైనా సరే ప్రైవేట్ స్టడీ చేసినట్లయితే ముఖ్యంగా కొంతమంది డైరెక్ట్గా 10th అయితే కడతారు. అలాంటి వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఈ యొక్క రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది పొందాల్సి ఉంటుంది. ఎందుకంటే 1వ తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుకోవాల్సినటువంటి టైంలో నేను తెలంగాణలో పర్టికులర్ లొకేషన్స్లో నేను అక్కడ నివసించడం జరిగింది అని చెప్పేసి ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మీకు కూడా లోకల్ స్టేటస్ అనేది వర్తిస్తుంది. అలాగే ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ అయితే కమ్యూనిటీ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. వాళ్ళు ఆ కమ్యూనిటీ సర్టిఫికేట్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ అని పిలవడం జరుగుతుంది. అది కూడా రెడీ చేసుకోవాలి. ఒకవేళ బీసీ క్యాండిడేట్స్ అయినట్లయితే లేటెస్ట్ నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు చేయించుకోవాల్సి ఉంటుంది. సో అది కూడా రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్లీ బీసీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఎవరైనా సరే ఓసీ క్యాండిడేట్స్ ఉంటే వాళ్ళకి ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అవసరం అయితే ఉండదు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇన్కమ్ అండ్ అసెట్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. అది మీకు నోటిఫికేషన్లో ఎనెక్స్రే అయితే ఇచ్చారు. ఈ ఎనెక్స్రీస్ ఎలా ఉన్నాయో ఆ ఫార్మేట్లోనే మీరు ఆ యొక్క సర్టిఫికేట్స్ అనేవి చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే అది కూడా ఉండాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ మీకు ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ అయినట్లయితే మీరు తప్పనిసరిగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్లైమింగ్ చేసుకోవడానికి సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా మీరు పనిచేస్తున్నట్లయితే ఆ ఏజ్ రిలాక్సేషన్ మీకు అప్లికబుల్ అవ్వాలంటే సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ ఏదైతే ఉంటుందో మిగతావి కూడా ఇన్ సర్వీస్ రెగ్యులర్ అప్లికెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అదేవిధంగా ఫోటోగ్రాఫ్ అనేది జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలి. అప్లికెంట్ సిగ్నేచర్ కూడా జేపీజీ లేదా జేపీఈజీ లేదా పిఎన్జీ ఫార్మేట్లో ఉండాలని చెప్పి డాక్యుమెంట్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చారు. కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే నాటికి ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తప్పనిసరిగా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చినట్లయితే ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా క్వాలిఫికేషన్స్ అనేవి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్స్ అయితే మీరు తప్పనిసరిగా కలిగి ఉండాల్సి ఉంటుంది. ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్స్ సర్టిఫికేట్ ఉన్నట్లయితే మీకు ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. లేదా ఎంఎల్టీ వొకేషనల్ సర్టిఫికేట్ లేదా ఇంటర్మీడియట్ ఎంఎల్టీ వొకేషనల్ 1 year క్లినికల్ ట్రైనింగ్ లేదా అప్రెంటిస్ ట్రైనింగ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకి అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. డిఎంఎల్టీ అంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వారు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. బీఎస్సీ ఎంఎల్టీ లేదా ఎంఎస్సీ ఎంఎల్టీ పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులవుతారు. అదేవిధంగా డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ క్లినికల్ ప్యాథాలజీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు కూడా ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అవుతారు. వీటితో పాటుగా బిఎంఎల్టీ అంటే బ్యాచిలర్ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్సు, అదేవిధంగా పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ టెక్నాలజీ కోర్సు, పీజీ డిప్లొమా ఇన్ క్లినికల్ బయోకెమిస్ట్రీ కోర్సు, బీఎస్సీ మైక్రోబయాలజీ కోర్సు, ఎంఎస్సీ మైక్రోబయాలజీ కోర్సు, ఎంఎస్సీ ఇన్ మెడికల్ బయోకెమిస్ట్రీ కోర్సు, ఎంఎస్సీ ఇన్ క్లినికల్ మైక్రోబయాలజీ కోర్సు, ఎంఎస్సీ ఇన్ బయోకెమిస్ట్రీ కోర్సు. ఇందులో ఏ కోర్సు పూర్తి చేసినా సరే మీరు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హత ఉన్నట్లే.
వీటితో పాటుగా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అయితే ఎవరైనా సరే ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అని చెప్పి అప్లై చేసుకున్నట్లయితే ఆ క్వాలిఫికేషన్ సరిపోతుందా లేదా అనేది ఎక్స్పర్ట్ కమిటీకి రెఫర్ చేస్తారు. వాళ్ళు ఓకే చెప్తే ఎలిజిబిలిటీ ఇస్తారు, లేదన్నట్లయితే ఎలిజిబిలిటీ అయితే ఇవ్వరన్నమాట. ఇక ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 46 సంవత్సరాల వరకు కూడా ఏజ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ ఉద్యోగాలకు అప్లై చేయడానికి అర్హులైతే అవుతారు. ఈ ఏజ్ అనేది జూలై 1, 2024 నాటికి క్యాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుంది. సో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది చూసుకున్నట్లయితే 46 ఇయర్స్ వరకు కూడా ఇచ్చారు. GOMS నెంబర్ 30 ప్రకారం ఈ యొక్క అప్పర్ ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ మనం చూసుకున్నట్లయితే SC, ST, BC మరియు EWS క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తారు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 10 సంవత్సరాల వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. వీరితో పాటుగా ఎక్స్ సర్వీస్ మ్యాన్, NCC క్యాండిడేట్స్ ఉన్నట్లయితే వారి యొక్క సర్వీస్ని బేస్ చేసుకుని 3 ఇయర్స్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే అప్లికబుల్ అవుతుందని నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఫీజు విషయానికి వచ్చినట్లయితే అందరూ అభ్యర్థులు కూడా ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఫీజు అనేది 500 రూపీస్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఇక ప్రాసెసింగ్ ఫీజు అనేది 200 రూపాయలు అయితే ఉంటుంది. ఈ ప్రాసెసింగ్ ఫీజు నుంచి కొంతమందికి మినహాయింపు అయితే ఇచ్చారు. SC, ST, BC, EWS, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. తెలంగాణ స్టేట్కి చెందినటువంటి వారికి మాత్రమే ఈ ప్రాసెసింగ్ ఫీకి సంబంధించి మినహాయింపు అయితే ఉంటుంది. అలాగే అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్ 18 నుంచి 46 సంవత్సరాల మధ్య ఉన్న తెలంగాణ స్టేట్కి చెందినటువంటి అన్ఎంప్లాయిడ్ క్యాండిడేట్స్కి కూడా ప్రాసెసింగ్ ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. అప్లికెంట్స్ బిలాంగ్స్ టు అదర్ స్టేట్స్ అంటే ఇతర రాష్ట్రాలకు చెందిన వాళ్ళు ఈ యొక్క ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వరు అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఆన్లైన్లోనే అప్లికేషన్ ఫీజు కూడా మనం పే చేసుకోవచ్చు. ఇక అప్లై చేసేటువంటి అభ్యర్థులు MHSRBకి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి ఆన్లైన్ విధానంలో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లై చేసేటప్పుడు తప్పనిసరిగా ఆల్ రిక్వైర్డ్ ఒరిజినల్ సర్టిఫికెట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ మీకు నేను చెప్పాను కదా, అవన్నీ కూడా PDF ఫార్మాట్లో ఒరిజినల్ సర్టిఫికెట్స్ అన్ని కూడా స్కాన్ చేసి మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అని ఒకసారి మీరు సబ్మిట్ చేసిన తర్వాత అదే ఫైనల్ అన్నమాట. అపాన్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఫామ్ రిఫరెన్స్ ID నెంబర్ విల్ బీ జనరేటెడ్, ద సేమ్ మే బీ యూజ్డ్ ఫర్ ఎనీ ఫ్యూచర్ రెఫరెన్స్ అని చెప్పారు. అంటే ఒకసారి అప్లై చేసిన తర్వాత మీకు ఒక రిఫరెన్స్ ID నెంబర్ అనేది జనరేట్ చేయడం జరుగుతుంది. అదే మీకు తర్వాత ఉపయోగపడుతుంది అన్నమాట. ఈ విధంగా దీనికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. మరి రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది ఆల్రెడీ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లోనే ప్రకటించారు. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ప్రశ్నకి కూడా ఒక మార్క్ అయితే ఉంటుంది. నవంబర్ 10వ తేదీన ఈ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లు ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఈ యొక్క ఎగ్జామ్ అనేది మనం చూసుకుంటే నార్మలైజేషన్ ప్రాసెస్ కూడా ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒక సెషన్ కంటే ఎక్కువ సెషన్లో కండక్ట్ చేస్తాం కనుక నార్మలైజేషన్ ప్రాసెస్ అయితే ఉంటుందని నోటిఫికేషన్లు ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి కీ అనేది మనకి అఫీషియల్ వెబ్సైట్లో తర్వాత రిలీజ్ చేస్తారు. దానిపైన ఏమైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే ఆ అబ్జెక్షన్స్ను కూడా వీళ్ళు రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. అవి కరెక్ట్గా ఉన్నట్లయితే వీళ్ళు ఒక కమిటీకి, ఎక్స్పర్ట్స్ కమిటీకి రెఫర్ చేస్తారు. వాళ్ళు ఓకే చెప్పినట్లయితే మీకు మార్కులు యాడ్ చేయడం కానీ, లేదా వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సరే కరెక్ట్ అనుకున్నట్లయితే ఆ కీ మళ్ళీ ఫైనల్ కీ అనేది మనకి రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఆ ఫైనల్ కీని బేస్ చేసుకుని మనకి ఫైనల్గా మెరిట్ లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో అయితే కండక్ట్ చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్లయితే హైదరాబాద్, నల్గొండ, కొడాడ్, ఖమ్మం, కొత్తగూడెం, సత్తుపల్లి, కరీంనగర్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట వంటి లొకేషన్స్లో కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. రిజర్వేషన్స్ చూసుకున్నట్లయితే అన్ని రకాల రిజర్వేషన్స్ని కూడా ఈ పోస్టులకు సంబంధించిన సెలక్షన్ ప్రాసెస్లో కన్సిడర్ అయితే చేయడం జరుగుతుంది. ఇక లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే 95% పోస్టులకి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. లోకల్ రిజర్వేషన్ అనేది 95% అయితే ఉంటుందని చెప్పడం అయితే జరిగింది. సో 95% పోస్టులకి ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు. జోన్ల వారీగా మనకి ఇక్కడ ఏ జోన్ పరిధిలోకి ఏ జిల్లాలో వస్తాయనేది కూడా ఇవ్వడం జరిగింది. జోన్ 1 పరిధిలోకి ఆసిఫాబాద్, కొమరంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 2 పరిధిలోకి ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 3 పరిధిలోకి
కరీంనగర్, సిరిసిల్ల, రాజన్న, సిద్దింపేట, మెదక్, కామారెడ్డి జిల్లాలు వస్తాయి. జోన్ 4 పరిధిలోకి కొత్తగూడెం, భద్రాద్రి, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ లొకేషన్స్ అయితే వస్తాయి. అలాగే జోన్ 5 పరిధిలోకి సూర్యాపేట్, నల్గొండ, భువనగిరి, యాదగిరి, జనగాం జిల్లాలు అయితే వస్తాయి. జోన్ 6 పరిధిలోకి మెడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు వస్తాయి. జోన్ 7 పరిధిలోకి మహబూబ్ నగర్, నారాయణపేట్, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలు అయితే రావడం జరుగుతుంది. ఈ విధంగా జోన్లకు సంబంధించి జిల్లాలు అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. అలాగే ఇదే నోటిఫికేషన్లో మనకి క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది జోన్ వైజ్ వేకెన్సీస్ అనేవి. అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ వీళ్ళు 3 డిపార్ట్మెంట్స్లో ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అందులో ఏ జోన్ పరిధిలో ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. అన్ని జోన్లలో కలుపుకొని టోటల్ వేకెన్సీస్ అన్ని కూడా ఇవ్వడం అయితే జరిగింది. మనకు జోన్ 1 పరిధిలో అన్ని డిపార్ట్మెంట్లో కలుపుకొని 218 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. జోన్ 2 పరిధిలో 135, జోన్ 3 పరిధిలో 173, జోన్ 4 పరిధిలో 191, జోన్ 5 పరిధిలో 149, జోన్ 6 పరిధిలో 220, జోన్ 7 పరిధిలో 185 పోస్టులు అయితే ఉండడం జరిగింది. టోటల్గా 1284 పోస్టులు. అలాగే మనం చూసుకున్నట్లయితే జోన్ వైజ్ వేకెన్సీస్ కూడా మనకి ఇక్కడ క్లియర్గా తెలియజేయడం అయితే జరిగింది. ఎవరైతే ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటారో వాళ్ళు ఎందులో అయితే వర్క్ చేస్తున్నారు దానికి సంబంధించిన అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ లేదా హెచ్ఓడి ఏంటి, మీరు ఏ అథారిటీ నుంచి దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ అథారిటీల నుంచి మీరు సర్టిఫికేట్ తీసుకున్నట్లయితే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ మినిమం 6 మంత్స్ ఉన్నట్లయితే మీకు వెయిటేజ్ మార్క్స్ అనేవి యాడ్ కావడం అయితే జరుగుతుంది. అలా మీకు ఎన్ని 6 నెలలు ఉంటే అన్ని 6 నెలలకి కూడా మీరు ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశారా, రూరల్ లేదా అర్బన్ ఏరియాలో వర్క్ చేశారా అనేది చూసి వీళ్ళు మార్కులు కేటాయించడం అయితే జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి తెలంగాణ రాష్ట్రంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీ కోసం విడుదల చేసిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు కూడా ఒకసారి కంప్లీట్ నోటిఫికేషన్ చూసి అవసరమైన డాక్యుమెంట్స్ అన్ని కూడా రెడీ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఇప్పటికే స్టార్ట్ చేసి అప్లికేషన్ కూడా పెట్టుకొని ఎగ్జామ్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.